అందరికీ నమస్కారం. నేను మీ కొట్టె కావ్య. జనసేన పార్టీ దక్షిణ భారతదేశాన అంచెలంచెలుగా తన విస్తరణకి ముహూర్తం పెట్టేసింది. ఇటీవల చూసుకుంటే కేరళ నుంచి పలువురు కీలక నేతలు జనసేన పార్టీలో అధికారికంగా జాయిన్ అయ్యారు. ఇక తాజాగా కర్ణాటక చిత్రదుర్గ వేదికగా సుమారు 200 మందికి పైగా పలువురు కీలక నేతలైతే జనసేన పార్టీలో అధికారికంగా జాయిన్ అయ్యారు. ఇతర రాష్ట్రాల ప్రజలు, నాయకుల నుంచి జనసేన పార్టీ భావజాలం, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి ఆ ప్రజా పోరాటం నచ్చి ఈ పార్టీ విస్తరణ తమ రాష్ట్రాల్లో కూడా ఉండాలి, అక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జనసేన పార్టీ ఆవశ్యకత ఉందని ప్రజల నుంచి, నాయకుల నుంచి పలు విజ్ఞప్తులు రావడంతో జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ మొత్తం బాధ్యతల్ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ శ్రీ కొణిదెల నాగబాబు గారు, అదేవిధంగా శ్రీ రామ్ తల్లూరి గారు అయితే దగ్గరుండి సక్రమంగా నిర్వర్తించారు, విజయవంతం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం. ఈరోజు అక్షరాల ఈ సిద్ధాంతం జాయినింగ్లకైతే సరిపోయింది. ఎందుకంటే భాషలు వేరు, ప్రాంతాలు వేరు అయినా సరే ఆ భావజాలం, ప్రజల కోసం పోరాడే తత్వం ఒకటి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు తమ సిద్ధాంతాన్ని ఈరోజు దక్షిణ భారతదేశాన అంతకంతకి విస్తరించుకుంటూ తీసుకెళ్తుంది. తెలంగాణలో పాతిన జనసేన జెండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కూటమిగా ఏర్పడి ఈరోజు రాష్ట్ర అభివృద్ధియే తన అజెండాగా పెట్టుకుని పనిచేస్తున్నటువంటి తీరుని చూస్తున్న ఇతర రాష్ట్ర ప్రజలు సైతం జనసేన పార్టీకి సహించారు. గతంలో చూసుకుంటే ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా 2 ప్రాంతాల్లో ఓడిపోయినప్పటికీ కూడా ఆయనకు మాట చెప్పారు, చెట్టు మీద ఉన్న పక్షి అయితే ఎగిరిపోగలదు, కానీ చెట్టు ఇక్కడికి వెళ్ళిపోతుంది, తుఫాన్లు వచ్చినా సరే ఈ భూమిని అంటిపెట్టుకుంటుంది, అలాగే నేను కూడా సెంటు భూమి లేకపోయినా ఈ దేశాన్ని, ఈ మట్టిని నమ్ముకున్నటువంటి వేలాది మంది ప్రజల్లాగా తాము తన పార్టీని, తన ప్రజలను, తన దేశం కోసం ఇలాగే నిలబడతాను, ఇలాగే పోరాటం చేస్తానని చెప్తున్నాను. మరి అటువంటి మాటలు ఈరోజు నిజంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయనేది మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇటువంటి నమ్మకం ఇతర రాష్ట్ర ప్రాంతాల ప్రజలను సైతం, నాయకులను సైతం నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఆయన యొక్క పోరాట పతిమను, పవన్ కళ్యాణ్ గారి యొక్క ముందు చూపుకు సెల్యూట్ చేస్తుంది. సహజంగా ఏదైనా ఒక రాజకీయ వేదిక కావచ్చు, ఏ వేదికైనా సరే ఒక నేతలు మాట్లాడుతున్నారు అంటే తమ నాయకులకు జేజేలు పలకడం చూస్తూనే ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి, ఆ జెండా పట్టినప్పటి నుంచి కూడా అంతకు మించి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిన జెండా ఏదైనా ఉందంటే అది జాతీయ జెండా మాత్రమే. ఎక్కడికి వెళ్ళినా భారత మాతాకి జై అని చెప్పనట్టు కోట్లాది మంది యువతను కదిలిచ్చేశారు. మరి ఈరోజు అటువంటి జాతీయవాదాన్ని దక్షిణాదిన అంచెలంచెలుగా విస్తరింప చేస్తూ కోట్లాది మంది ప్రజలను ఆ జెండా కింద తీసుకొచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో ప్రజావేదనలను చూసి చలించిపోయి వచ్చినటువంటి ఈ జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానం త్వరలోనే ఒక జాతీయ ప్రవాహంలో కొనసాగుతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జనసేన పార్టీ విస్తరణపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.